దేవుని పీడన సూర్యుని యొక్క సాక్ష్యం దేవునికి స్మరించే కలిగినటువంటి మనం పరిశుద్ధాత్ముడిగా దేవుని యొక్క సన్నిధానంలో అనుభవించినటువంటి మనం క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్షణ దయచేసి సంఘం అంతా కూర్చోనండి. చివరిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానించబడిన ముఖ్యమంత్రి వర్యులకు హ్యాపీ క్రిస్మస్ సార్. హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములతో పాస్టేట్ కమిటీ తరపున సంఘం తరపున మీకు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. చివరి స్తుతి ఇదే లూకా శుభవార్తలు 2వ అధ్యాయం 38వ వచనాన్ని గ్రహించినప్పుడు అక్కడ అన్న అన్నటువంటి ఒక తల్లిని మనం చూడగలుగుతున్నాం. అన్న చెల్లించినటువంటి స్తుతి. ఆమె కూడా ఆ గడియలోనే అనగా సిమియోను యేసుక్రీస్తు ప్రభుల వారిని చేతుల మీద ఎత్తుకొని దేవునికి ఏ విధంగా స్తుతులు చెల్లించాడో ఆ సమయంలో ఈమె కూడా అక్కడ చేరినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అన్న 100 సంవత్సరముల యొక్క స్త్రీ. ఆ వృద్ధాప్యంలో కూడాను దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ క్రీస్తు ప్రభుల వారిని చూడాలని ఆశ కలిగి తన జీవితం అంతటిని కూడా ఎదురుచూచి తన ఆకాంక్ష తన జిజ్ఞాస అంతటిని కూడా క్రోడీకరించి ఒక ప్రవక్తిగా జీవించుతున్నటువంటి ఆమె దేవుని స్తుతించుటకు ఉపవాస ప్రార్థనలతో ప్రార్థనలు సలిపినటువంటి ఆమె దేవుని సేవించినటువంటి ఒక సహోదరిగా ఆమె జీవితాన్ని కొనసాగించినటువంటి ఆమె ఆ సమయానికి దేవుని సన్నిధానంలో ఉన్నది. ఆ యొక్క స్త్రీ అయితే దేవుని మహిమపరచుటకై దేవుని స్తుతించుటకై తన యొక్క జీవితం అంతా ఎదురు చూసినటువంటి ఆ కారణం ఏంటంటే రక్షకుడిని చూడగలిగినటువంటిది. ఆ రక్షకుడిని చూచుటకు ఎదురు చూచిన చూపులు సఫలత పొందినటువంటి సందర్భం, లేదా తన కోరిక సిద్ధింప చేయబడినటువంటి సందర్భం, తన ఆశను ఫలింపచేసినటువంటి సందర్భాన్ని ఆ తల్లి చూచి తన యొక్క సృష్టికర్త అయినటువంటి దేవదేవుని స్తుతిస్తూ, ఇదిగో నీ రక్షణను నేను కనులారా చూచాను, నీ రక్షణను నేను కనులారా చూచాను, ఇంతకంటే నాకు ఆనందం లేదు, ఇంతకంటే నాకు సంతోషం లేదు, ఈ సమయంలోనైనా నేను నీ సన్నిధానానికి చేరటానికి సిద్ధమే అన్నటువంటి భావన చేత ఆ తల్లి రక్షకుని గూర్చి స్తుతి గానాలతో స్తుతించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేయబడతాం. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, ఈ క్రిస్మస్ మనతో మాట్లాడినటువంటి మాటలు అనగా మన జీవితంలో ఔన్నత్యాన్ని, స్తుతి ద్వారా సమాధానాన్ని, స్తుతి ద్వారా శాంతిని, స్తుతి ద్వారా రక్షణ అనుభవాన్ని, అదే స్తుతి ద్వారా సిద్ధపరిచినటువంటి రక్షణను, అదే స్తుతి ద్వారా నడిపించగలిగినటువంటి ఒక నాయకత్వాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యందు ప్రియ సంఘమా, ఆయన నడిపించేటటువంటి నడుపుదల, ఆయన కాచేటటువంటి కాపుదల,
ఆయన వినిపించేటటువంటి ప్రతి మాట ఆయన ఔదార్యముతో తన కృపతో మనల్ని జీవింపచేస్తున్నటువంటి విధానానికి స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రత్యేక సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో కూడా దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క నడుపుదల, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క రక్షణ కార్యములు జరిగించి దేవుడు మహిమపరచబడి ఈ కుటుంబముల ద్వారా మనందరి ద్వారా సంఘం ద్వారా దేవుడు ఆరాధించబడి దేవునికి స్తుతులు చెల్లించబడి ఆయన మహిమోన్నతుడుగాను మనమందరం కూడా రక్షణకు పాత్రులుగాను చేయునుగాక. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు, సంఘమంతటికి, మరి ముఖ్యంగా ఈ కుటుంబాలన్నిటికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మనందరం లేచి నిల్చుండి అపోస్తలుల విశ్వాస సూత్రాన్ని అప్పగించుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్త సర్వశక్తుల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు ప్రభువుని యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను కన్యక మరియ గర్భమును ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి శిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకంలోనికి దిగిన. మూడవ దినం చనిపోయిన వారిని తిరిగి లేచి పరలోకానికి సర్వశక్తుల తండ్రి అయిన దేవుని చేతుకుని కూర్చొని ఉన్నాడు. సజీవులకు మృతులకు తీర్చిన కార్యక్రమంగా వచ్చాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘం, పరిశుద్ధ సహవాసం, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానం, నిత్య జీవము నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. సంఘ ప్రకటనలు చేయబడును. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమగల నామమున సంఘమంతటికి వందనాలు తెలియజేయుచున్నాను. సంఘమంతటికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. విష్ యు ఎ మెరీ క్రిస్మస్ అండ్ పీస్ త్రూ అవుట్ ది ఇయర్. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆరాధనలో పాల్గొన్న గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు శ్రీమతి విజయమ్మ గారికి, వైఎస్ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన అభినందనలు, శుభములు. ఆరాధనలో పాల్గొనేందుకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. మన రాష్ట్ర మంత్రులు గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారైన శ్రీ అంజద్ బాషా గారికి, ప్రభుత్వ చీఫ్ విప్ అయిన గడికోట శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, మన ఎమ్మెల్సీ గారైన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి, కడప మేయర్ గారైన సురేష్ గారికి, ఇంకా పాల్గొన్న పెద్దలందరికీ సంఘమంతటి తరపున కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ఈ పండుగ ఆరాధనలో పాల్గొని సూచనలు, సలహాలు ఇచ్చిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, పులివెందల ఓఎస్డి గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, R&D డిపార్ట్మెంట్ వారికి, పాల్గొనిన ప్రతి ఒక్క డిపార్ట్మెంటుకు, పులివెందల CSI టౌన్ తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. సంఘము గమనించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు మధ్యాహ్నము 2:30 గంటల నుండి స్పోర్ట్స్ గేమ్స్ కలవు. సంఘమంతయు పాల్గొనవలసిందిగా తెలియజేయుచున్నాను. అలాగే యవనస్తులందరికీ తెలియజేయుచున్నాను, స్పోర్ట్స్ జరుగుతున్న సమయమున మీరు బైక్స్ గ్రౌండ్ నందు స్పీడ్గా నడపవద్దని తెలియజేయుచున్నాను. సంఘానికి సహకరించవలసిందిగా కోరుచున్నాను.
సాయంకాలము 6 గంటలకు సండే స్కూల్ పిల్లలు యూత్ ఫెలోషిప్ వారు కల్చరల్ ప్రోగ్రాం చేయుదురు కనుక సంఘమంతయు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. రిపోర్టర్స్ మరియు మీడియా వారికి నేను మనవి చేయుచున్నాను. సంఘంలోని ప్రతి ఒక్కరూ ఆశగా సంతోషంగా ఎదురు చూసే విషయము శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారైన సార్ గారు కేక్ కటింగ్ చేయు సమయమున అలాగే క్యాలెండర్స్ రిలీజ్ చేయు సమయమున దయచేసి రిపోర్టర్స్ మీడియా వారు మీరు ఫోటోలు తీసుకున్న తర్వాత సంఘంలోని సభ్యులకు చూసేదానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుచున్నాను. మీరు అలాగే నిలబడి ఉండటం వల్ల కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది కనుక మీకు మనవి చేయుచున్నాను, సహకరించవలసిందిగా కోరుచున్నాను. అలాగే క్రిస్మస్ సందర్భంగా పాల్గొనిన సంఘం అంతటికీ కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ఇవి సంఘ ప్రకటనలు. థ్యాంక్ యూ. ముఖ్య గమనిక, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటరీ గారు ప్రకటన చేసిన విధంగా కేక్ కట్ చేయనటువంటి సందర్భంలో అయితేనేమి, క్యాలెండర్స్ రిలీజ్ చేయ విషయంలోనైతేనేమి, ఆ సందర్భంలో అయితేనేమి దయచేసి ఎవరు కూడాను లేచి నిలబడకుండా అందరూ తిలకించండి. వీడియోగ్రాఫర్స్ అయితేనేమి, మీడియా వారైతే దయచేసి కొంచెం వారు చూడటానికి ఆస్కారం కల్పించాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఎవరు కూడాను ఆలయంలో చప్పట్లు కొట్టడం కానీ, విజిల్ వేయడం కానీ, అరవడం కానీ చేయకూడదని ప్రత్యేకంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందరం కలిసి దేవునికి మహిమ కలుగునట్లుగా 121వ కీర్తన పాడుచుండగా దేవునికి మన కానుకలు సమర్పించుకుందాం. శ్రీ యేసును జన్మించే రేయిలో శ్రీ
సుధాము. పరిశుద్ధుడు ఆయన తండ్రి, నీ ప్రియ కుమారుని రక్తము ద్వారా నీ కృపా సింహాసనమునకు ఒక నూతన సజీవ మార్గమును మా కొరకు ప్రతిష్ఠించున్నావు కదా. మేము ఏవకులమైనను ఆ నీ కుమారుని ద్వారా నీ ఎద్దుకు వచ్చుచున్నాము. మమ్మను ఈ మా అర్పణలను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకునమని వినయంతో బ్రతిమాలుకొనుచు ఉన్నాము. భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీవి, నీ దానిలో నుండి మేము నీకు ఇచ్చుచూ ఉన్నాము. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థనలు చేయదము. పైనుండి వచ్చు సమాధానము కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదము. లోకమంతటి సమాధానము కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును దేశ పరిపాలనల కొరకు అధికారులు వారందరి కొరకు ప్రభువును ప్రార్థించుదాము. మన రాష్ట్ర శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కొరకు, వారి కొరకు, వారి పరిపాలన విధానంలో పాల్గొంచిన అధికారుల కొరకు, అనధికారుల కొరకు, వారి పరిపాలన దర్శక కుటుంబం కొరకు, వారి క్షేమం కొరకు ప్రభువును ప్రార్థించుదాము. గారి కొరకును, వారి పరిపాలన కొరకును, వారి క్షేమం కొరకును ప్రభువును ప్రార్థించుదాము. రోగుల కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించు వారి కొరకును, మరణించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమలను అనుభవించు వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని శ్రేష్టత్వములను మనం పరిచయపరచలాగున మన కొరకును క్రీస్తు నామమును ఒప్పుకున్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందును తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనం ప్రవేశించులాగున ప్రభువును ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్యుడు బహుదేవ సంఘం యొక్క శరీరం అంతటినీ ఆత్మచే ఏలి శుద్ధి చేయించున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘములోని నానా స్థితిలోని మనుషుల కొరకు మేము నీ ఎదుట చేయి మా విన్నపములను ప్రార్థనలను అంగీకరించుము. అందరి ప్రతి అవయమును దాని ఉద్యోగములోను సేవలోను యథార్థముగాను భక్తిగాను సేవించినట్లు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆమేన్. మనం అందరం కలిసి ప్రభువు నేర్పిన ప్రార్థనను అప్పగించుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయి. మాడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేకాదిస్తున్న నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని నిత్య సహవాసము, ఆయన సన్నిధి, సమాధానము, శాంతి ఇక్కడ చేరిన మన అందరికీ, ఆయన నమ్మిన బిడ్డలందరికీ, రాష్ట్రమంతరికీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వారులు, మంత్రివర్యులు, వారి పరివారమును సమస్తమునకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్.
దేవుని పేరిట అందరికీ వందనములు. మరి ఒక చిన్న మనవి మీతో విన్నవించాలని నేను ఆశపడుతున్నాను. కీర్తనల ధ్యాన అన్వయము అన్న పుస్తకము 5వ స్కందం మన ముఖ్యమంత్రి వారి తల్లి శ్రీమతి వైఎస్ విజయ రాజశేఖర రెడ్డి గారు రచించినటువంటి 5వ స్కందం చాలా ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడినటువంటి గ్రంథము. కీర్తనల గ్రంథములో నుండి కొన్నింటిని వాటి విశేషములను విశదముగా విశదీకరించి తన యొక్క అనుభవాన్ని, తన యొక్క జీవితంలో పొందినటువంటి రక్షణ ఆనంద అనుభవాన్ని క్రోడీకరించి సమయాలకు సందర్భాలకు, కష్టములో, బాధలో, నష్టములో, సంతోషంలో, ఆనందములో, వివిధ పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి తోడ్పడినటువంటి విధానంగా ఈ పుస్తకం చదివినప్పుడు ఎంతో ఆనంద అనుభూతి లేదా పరిష్కార అనుభూతి కలుగునటువంటి విధంగా తల్లిగారు రాశారు. సో ఈ పుస్తకము బయట మన సెక్రటరీ గారి ఆధ్వర్యంలో పంచబడుతుంది. దయచేసి కావలసిన వారందరూ కూడా పొందండి. ఆ తర్వాత సంఘానికి, కుటుంబానికి ఒకటి చొప్పున ఇవ్వమని అమ్మగారు మనతో విన్నవించారు లేదా తెలియచేశారు. కాబట్టి కుటుంబానికి ఒకటి పుస్తకాన్ని ఈ 5వ స్కందాన్ని అందజేయబడుతుందని మనసారా తెలియచేస్తూ ఈ పుస్తకాన్ని మాకు అందించిన 2 పుస్తకాలు అమ్మగారు చెప్పిన విధంగా అందిస్తారు. దయచేసి అందరూ కూడా పొందాలని మనవి. ఈ పుస్తకాన్ని చదివి ఆత్మీయ మేలును పొందాలని మరొకసారి ప్రేమతో మిమ్మల్ని అందరికీ ఆహ్వానిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన తల్లి అమ్మ విజయమ్మ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అమ్మ. ప్రియులారా, మరి ఇంతకాలము మనం ఎదురు చూసినటువంటి సందర్భము మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేక్ కట్ చేస్తూ ఉండగా తన సంతోషాన్ని మనందరం కూడా కన్నులారా చూసి ఆనందించి, మరి అదేవిధంగా దేవుని యొక్క మహిమలో ఆయన అడుగా అరచేతుల్లో చెక్కబడి ఆయన పరిపాలనా విధానం మృదు మధురముగాను, మరి అదేవిధంగా కేక్ ఏ విధంగా తెల్లటి స్వచ్ఛమైనటువంటి మనసుతో ఆయన పరిపాలన చేయించు మధురమైనటువంటి ప్రణాళికల ద్వారా మరి రాష్ట్రాన్ని తన యొక్క అనుభవం ద్వారా అయితేనేమి, తాను అందించేటటువంటి స్కీముల ద్వారా అయితేనేమి, నవరత్నాలు అనేటువంటి ఆ యొక్క రత్నాల లాంటి రాజ్యాన్ని స్థాపించుటకు ఆయన గుర్తుగా కేక్ కట్ చేస్తూ ఉండగా మనమందరం కూడా దేవుని మహిమపరచాలని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆశపడుతున్నాను. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆ కేక్ కట్ చేయవలసిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను సార్. మైకు వాళ్ళ అంటే
ఈరోజు క్రిస్మస్ సందర్భంగా చర్చిలో ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెమ్మలందరికీ, అన్నదమ్ములందరికీ, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, ఇక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికి అందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా అందరికీ మెరీ క్రిస్మస్, మంచి జరగాలని కోరుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు, అదేమరిగా తల్లి విజయమ్మ గారు, శ్రీమతి విమలమ్మ గారు, పెద్దవార్తమ్మ గారు, మరి శ్రీమతి భారతి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాలని, శ్రీ వైఎస్ రవీంద్రనాథ్ రెడ్డి గారు, శ్రీ వైఎస్ మనోహర్ రెడ్డి గారు, శ్రీ వైఎస్ ప్రతాప్ రెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తాం. మన ఎంపీ అయ్య గారు అవినాష్ రెడ్డి గారు దయచేసి తెలుసు ఏఎస్ఐ సాంగ్ స్టేషన్ గేట్ కాడ ఉన్నాడు, ఆడిపోవచ్చు. లోకమంతటా వెలుగు అనే కీర్తన 119వ కీర్తన పాడుకుందాం. ఈ కీర్తన పాడుచుండగా మన ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానాన్ని, దేవుడు ఏ విధంగా నడిపించాలో, ఏ విధంగా ఆత్మవశులై తాము రాష్ట్రాన్ని మేలుకరముగా, దీవెనకరముగా ఉండాలో ప్రార్థన చేస్తూ ఉండండి. ఒకవైపు కోయర్ వారు కీర్తన పాడుచుండగా మనమందరం కూడా మనసులోనూ మదిలోనూ ముఖ్యమంత్రి వారి కొరకు ప్రార్థన చేద్దాం. Thank you.
అక్కడ వారు అక్కడ కూర్చోండి. అక్కడ వారు అక్కడ కూర్చోండి. దయచేసి అందరం కలిసి 612వ కీర్తన పాడుచుండగా కలుగునుగాక దేవా కలుగునుగాక అని కీర్తన పాడుచుండగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరాధన నుండి సెలవు తీసుకుంటారు. ఆ తర్వాత మనం అందరం కూడా సెలవు తీసుకుంటాం. దయచేసి అక్కడి వారు అక్కడే నెమ్మదిగా కూర్చోండి. కూర్చోవాలని మనం చేస్తున్నాం. ఆరు 612వ కీర్తన 612వ కీర్తన Amen.
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ వేడుకలలో భాగంగా మన కోయర్ వారు ఒక ప్రత్యేక గీతాన్ని పాడి వినిపిస్తారు. అది మన ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో ఆ గీతాన్ని పాడి వినిపించవలసిందిగా మనవి చేస్తున్నారు.